టెక్కలి నియోజకవర్గంలో రోటరీ నగర్ మెగా మెడికల్ క్యాంప్ జరిగింది. వందలాది మంది ప్రజలు మెడికల్ క్యాంప్ కి తరలివచ్చారు. జ్యోతి ఆసుపత్రి వివిధ విభాగాలకు చెందిన డాక్టర్ల ఆధ్వర్యంలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. మేజర్ ఆరోగ్య సమస్య ఉన్న వారికి టెక్కలిలోని జ్యోతి ఆసుపత్రి రిఫర్ చేశారు. ఇక ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా కూడా ఒకవైపు రెండు రాష్ట్రాల్లో కూడా వైపు ఏపీ తెలంగాణలో కూడా గత కొన్ని నెలల్లో కూడా ఉచిత మెగా క్యాంపులు బిగ్ టీవీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇంతవరకు కూడా 4 మెగా మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేసేంతవరకు ఇచ్చాపురం, పాలకొండ, హెచ్ఆర్ల మరోవైపు టెక్కల్లో ఈరోజు కూడా జ్యోతి హాస్పిటల్ మరియు బిగ్ టీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి ఇంతవరకు కూడా సుమారుగా 200 నుంచి 250 మంది వరకు కూడా పేషెంట్లు వచ్చారు. దీనికి సంబంధించి మొత్తం డాక్టర్లంతా గైనిక్, మరోవైపు ఐకి సంబంధించి మరోవైపు ఏదైతే నరాలకు సంబంధించి రకరకాల స్పెషలిస్టులు అంతా కూడా ఇక్కడ వీళ్ళు ఉదయం నుంచి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ టెస్టులు చేసిన అనంతరం కూడా వారికి ఇక్కడే మెడిసిన్స్ కూడా ఫ్రీగా అందిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం ఉదయం నుంచి కూడా డాక్టర్లు అందరూ ఇంచుమించుగా కూడా ఇక్కడంతా కూడా 4 నుంచి 5 స్పెషల్ డాక్టర్లు అంతా కూడా ఇక్కడ ఉన్నారు. నరాలకు సంబంధించి, హార్ట్కి సంబంధించి, మరోవైపు ఐకి సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్లు అంతా కూడా తెల్లవారు నుంచి కూడా ఇక్కడ టెక్కల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇంచుమించుగా ఇక్కడికి ఉదయం నుంచి కూడా జనాలంతా కూడా మెడికల్ క్యాంపుకు రావడం, వీళ్ళందరికీ కూడా టెస్టులు చేస్తూ వీళ్ళందరికీ ఇక్కడనే టెస్టులు చేసిన అందరూ కూడా ఉచితంగా వారందరికీ టానిక్లు, మందులు పంపిణీ చేస్తున్నారు. మేజర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా తర్వాత హాస్పిటల్కి కూడా సజెస్ట్ కూడా చేస్తున్నారు. ఇక్కడ సంబంధించి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ జ్యోతి హాస్పిటల్ డాక్టర్ ఉన్నారు. సార్, నా పేరు డాక్టర్ విజయ్ అండి. ఈ జ్యోతి హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ కింద వర్క్ చేస్తున్నాను. ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇలా ప్రోగ్రామ్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. సుమారు 200 నుండి 250 మంది వరకు జనాలు వచ్చి దీన్ని వినియోగించుకున్నారు. ఇక్కడ అందరికీ టెస్టులు, మందులు, మెడిసిన్స్ అన్నీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇలా ఫ్యూచర్లో కూడా వీళ్ళతో కంబైండ్ అయ్యి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనిపిస్తుంది, ఆశావాదిగా అనిపిస్తుంది. ఇలా ఈ అవకాశం కల్పించినందుకు బిగ్ టీవీకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతవరకు ఇక్కడ మనం అంటే రొటీన్ బ్లడ్ టెస్ట్లు అంటే సిబిపి చేసామండి, ఆర్బిఎస్ చేసాము, క్రియేటిన్ లెవెల్స్ చేసాము. రొటీన్గా పేషెంట్ కంప్లైంట్స్ బట్టి ఇంకా రొటీన్గా ఉన్న టెస్టులు కూడా ఇక్కడ ఉచితంగా చేయబడింది. దాంతోపాటు మెడిసిన్స్ కూడా ఇచ్చాము. కిడ్నీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్, రకరకాల నొప్పులతో ఉన్న పేషెంట్స్ కూడా అందరూ కూడా ఉదయం నుండి వచ్చారు. వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అట్లా చూసే ఎంతవరకు కూడా ఇంచుమించుగా 250 మంది వరకు కూడా పేషెంట్లు వచ్చారు. మరోవైపు ఇక్కడ ఇంకా వేరే డిపార్ట్మెంట్ డాక్టర్ ఉన్నారు. సార్, మీకు ఏ పేషెంట్ ఎంతమంది వచ్చారు? మీరు ఏ రకాల టెస్టులు వాళ్ళు చేసి పంపిస్తున్నారు? మెడిసిన్స్ ఏ రకమైన ఫ్రీగా ఇస్తున్నారు? నేను డాక్టర్ రాజశేఖర్ అండి, పీడియాట్రిషియన్. ఈరోజు పిల్లలైతే టోటల్గా ఓవరాల్గా 200 వరకు వచ్చారు, కానీ పిల్లలు ఒక 50 మంది వరకు వచ్చారు. ఇక్కడ టెస్టులు అంటే సిబిపి, సిఆర్పి, ఎక్స్రే ఇలాంటి టెస్టులన్నీ చేస్తున్నాము. మెడిసిన్స్, సిరప్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నంత వరకు ఇస్తున్నాము. ఇప్పుడు యాక్చువల్గా ఈ సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి, అంటే వర్షాకాలం నుంచి చలికాలం మొదలవుతుంది కాబట్టి అందరికీ జలుబు, దగ్గు, ఆయాసాలు అవి ఎక్కువ ఉన్నాయి. సో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కఫమది ఎక్కువైతే ఆయాసం ఎక్కువ వచ్చి ఇదయ్యే అవకాశం ఉంది కాబట్టి సో బయటకి అనవసరంగా చలిలో తిప్పడం కానీ, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అలాంటివి కానీ అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఈ ఎర్లీ సీజన్లో అందరికీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సార్, ఇప్పుడు మీకు బిగ్ టీవీ ఆధ్వర్యంలో జ్యోతి హాస్పిటల్ ఆధ్వర్యం జరుగుతుంది కదా, పిల్లలు ఎంతమంది వచ్చారు? వాళ్ళకి ఏ టెస్టులు చేశారు? మీరు వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చారు? అదే ఇప్పుడు చెప్పాను కదండి, ఇప్పుడు ఈ బిగ్ టీవీ జ్యోతి హాస్పిటల్ దీంట్లో చేసిన దాంట్లో ఇప్పుడు మనకి పిల్లల వరకు అయితే ఒక 50+ వరకు వచ్చారు. సో వాళ్ళకి అవసరమైన ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఇన్ఫెక్షన్కి సంబంధించి సిబిపి, సిఆర్పీలు, కొంతమందికి అవసరమైన వాళ్ళకి ఎక్స్రేలు, ఎవరికి అవసరమైన వాళ్ళకి మెడిసిన్స్, యాంటీబయాటిక్లు, బలానికి సంబంధించినవి ఇవన్నీ మనం ఫ్రీగానే బిగ్ టీవీ ద్వారా ఇవ్వడం. మేజర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అడ్మిషన్, అవసరమైన వాళ్ళకి ఇక్కడే అడ్మిట్. మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆక్సిజన్ లేకపోతే మిగతా నెబులైజర్, వ్యాక్సిన్స్ కానీ మిగతా సంబంధించినవన్నీ. సో అవసరమైన వాళ్ళకి ఇక్కడే అడ్మిట్ ఏమైనా అవసరం అయితే ఆల్రెడీ ఉన్నారు, ఇక్కడే పెడుతున్నాము. అట్లా చూస్తే చాలా వరకు కూడా ఏదైతే ఈ పలాస చుట్టుపక్కల ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ, కిడ్నీ పేషెంట్ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళకి కూడా కిడ్నీకి సంబంధించిన టెస్ట్లు కూడా చేసాం, మెడిసిన్స్ కూడా వాళ్ళకి ఇచ్చాం. మేజర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే కూడా ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి హాస్పిటల్లోనే పంపిస్తున్నట్టు కూడా డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఐకి సంబంధించి కూడా డాక్టర్ ఉన్నారు. వీళ్ళు ఎంతమంది పేషెంట్లు వచ్చారు కనుక్కున్నాం. సార్, ఎంతమంది వచ్చారు మీకు ఐకి సంబంధించి? ఎటువంటి ప్రాబ్లమ్స్ గుర్తించారు? వాళ్ళకి ఏ రకమైన సలహాలు ఇచ్చారు? వాళ్ళకి ఏం నెక్స్ట్ మీరు మెడిసిన్స్ ఏ రకమైన ఇచ్చారు? మేము మెడిసిన్ అయితే లైక్ డ్రాప్స్ అన్నీ ఉచితంగానే ఇచ్చామండి ఇక్కడ. అండ్ ఒక 200 మెంబర్స్ కంటే పైన వచ్చారు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు.
సరే ఏ టెస్టులు చేస్తున్నారు ఐకి సంబంధించి టెస్ట్లు అయితే చూపు పరీక్ష చేస్తున్నాము. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దానికి మందులు పెడుతున్నాము అండి. అదే మందులు ఉచితంగా ఇస్తున్నాము. ఈ టెస్టులు చేసిన తర్వాత వాళ్ళకి కలద్దాలు సజెస్ట్ చేస్తున్నారు. సజెస్ట్ చేస్తున్నామండి. మొత్తం మీద చూస్తే ఇక్కడ గైనికి సంబంధించి కూడా డాక్టర్లు, మరోవైపు నరాలకు సంబంధించి, హార్ట్కి సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి పీడియాటిక్ డాక్టర్లు కూడా చాలామందికి ఇంచుమించుగా 200 నుంచి 250 మంది, ఇప్పుడు 12 అయ్యేసరికి ఇంచుమించుగా 250 మంది వరకు పేషెంట్లు కూడా వచ్చారు. మొత్తం మీద అందరికీ కూడా టెస్టులన్నీ చేసి వారికి తిరిగి వాళ్ళకి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మేజర్ సమస్యలు వాళ్ళకి పక్కనే హాస్పిటల్, జ్యోతి హాస్పిటల్కి పంపించి వారికి అక్కడే కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. మొత్తం మీద బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ విధంగా ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా జ్యోతి హాస్పిటల్ యాజమాన్యం కూడా స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి క్యాంపులు కూడా తరచూ కండక్ట్ చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నట్లు కూడా వారు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు కూడా తరచుగా కూడా ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా పేద కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, వ్యవసాయదారు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అంతా కూడా హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే పేషెంట్లు ఒక్కొక్కరు కూడా 2,000 నుంచి 3,000 ఖర్చు అవుతుంది. ఇలాగ ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టడం వల్ల ఈ విధంగా మేము అన్నీ కూడా చాలా వరకు ఖర్చులు మిగులుతున్నాయి. మాకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా ఇక్కడ నుంచి నయం చేసుకుని వెళ్ళడానికి మాకు అవకాశం దొరికింది. అందుకు బిగ్ టీవీకి మరోవైపు జ్యోతి హాస్పిటల్కి మేము అంతా కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు కూడా వచ్చిన రోగులంతా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా.